నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అక్క. నీకు కూడా పద్మిని తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నీకు రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఏ ఏకాదశి గురించి పెద్దగా మాట్లాడుకున్నా, మాట్లాడకపోయినా, చేసినా, చేయకపోయినా ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు అట్లీస్ట్ స్వామిని వెళ్ళి దర్శించుకుందామని ఖచ్చితంగా అనుకుంటారు. అవును. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, రెండు ఏకాదశి రెండు ఇంపార్టెంట్ కదా తొలి ఏకాదశి. ఎందుకంటే స్వామి మళ్ళీ 4 నెలల వరకు శయనం చేస్తూ ఉంటారు కదా, అంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రోజున మళ్ళీ స్వామిని మళ్ళీ దర్శించుకోవాలని తొలి ఏకాదశి రోజు కంపల్సరీ వెళ్తారు. ఇంకా స్వామి నిద్రలోకి వెళ్ళిపోతారు, యోగ నిద్రలోకి. చాలా రష్ గా కూడా ఉంటాయి గుళ్ళన్నీ కూడా. చక్కగా స్వామి దర్శనం చేసుకుంటారు. అద్భుతం. అయితే ఈ తొలి ఏకాదశి డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే సాగరం పైన ఆదిశేషుడిపై యోగ నిద్రలకి ఉపక్రమించేటటువంటి సమయం. ఇక ఇప్పటి నుంచి పండగలు మొదలవుతాయి. చతుర్మాస దీక్ష మొదలవుతుంది. చాతుర్మాస దీక్ష ఇప్పటి నుంచి 4 నెలల వరకు మొదలవుతుంది. కార్తీక మాసం వరకు ఉంటుంది. అసలు ఎలా అక్క ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, అలాగే ఎట్లాంటి విధి విధానాలని పాటించాలి ప్రత్యేకించి ఆ రోజు ఒక్కసారి మీ ద్వారా? తొలి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి ముందుగా విష్ణుమూర్తిని దర్శించుకోవాలి, విష్ణుమూర్తి ఆరాధన చేయాలి, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. తొలి ఏకాదశి రోజు వీలైతే విష్ణుమూర్తి పటానికి, అంటే ఎవరి దగ్గర అయితే చిన్న ఇవి ఉంటాయో విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహాలు, ఎవరైతే పంచామృత అభిషేకం చేస్తారో విశేషమైన ఫలితం వస్తుంది ఏకాదశి రోజు అని పద్మపురాణంలో కూడా ఉందన్నమాట. చాలా విశేషమైన ఫలితం. ఎవరికైతే దారిద్ర బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ రోజు దానాలు, అంటే ముఖ్యంగా ఎవరైతే ఫ్రూట్స్ దానం చేస్తారో వాళ్ళకు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తుంది మన పురాణాలు, మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. అలాగే అనార్థులకు ఎటువంటి దానం చేసినా కూడా ఆ రోజు మంచి ఫలితాన్ని స్వామివారు ఇస్తున్నారు. ఎందుకంటే స్వామికి చాలా ఇష్టం. ముఖ్యంగా అనార్థులకి సహాయం చేయటం అనేది స్వామికి చాలా 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 ప్రీతికరమైంది అనమాట. ఇక ఆ రోజు ఆ విధంగా విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలి. ఇక పారణ చేస్తూ ఉంటారు కదా, అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు, ఉపవాసం ఉండే వాళ్ళు తర్వాత మర్నాడు 8 గంటల 28 నిమిషాల లోపలే కూడా వాళ్ళు ఆహారం తీసుకోవాలి. కూరగాయల్ని భుజించకూడదు. పులగన్ లాంటిది లేదా ముద్దపప్పు, అన్నము ఇలాంటివి సాత్విక, అంటే మరీ ఎక్కువగా హార్డ్ గా లేని థింగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే చాతుర్మాస దీక్షలో భాగంగా ఇలా చేయాలి. ప్రత్యేకించి ద్వాదశి నాడైతే కూరగాయలు ఆ రోజున ప్రత్యేకించి తినకూడదు. ఆ రోజు ఒక్క రోజే తినకూడదు. మిగతా రోజులంటే కూరగాయలు అన్ని, ఒకవేళ దీక్ష లేకపోతే మామూలుగానే తినొచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక విష్ణుమూర్తి అంటే దత్తాత్రేయ స్వామి కాబట్టి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రము, దాంతో పాటు అంటే కర్మలు తొలగించుకోవడానికి, మా కర్మలు ఎలా తొలగించుకోవాలి అని అంటారు కదా, ఇలాంటి ఏకాదశి తిథి అనేది చాలా విశేషమైన తిథి అని చెప్పుకోవచ్చు. ఆ రోజు నేను చెప్పేటటువంటి దత్త మంత్రము, అలాగే 7 ఆర్ఘ్య మంత్రాలు కూడా చెప్తాను. వాటిని కూడా ఆవు పాలతో పాటుగా దత్తాత్రేయ స్వామికి ఆర్ఘ్యం సమర్పించి ఆవు పాలలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి, కొంచెమే పచ్చకర్పూరం వేసి ఈ ఆర్ఘ్యాన్ని వదలాలి. ముందుగా నేను ఇచ్చేటటువంటి మంత్రము 108 సార్లు జపం చేసి తర్వాత ఈ ఆర్ఘ్య మంత్రాలని చదువుకోవాలి. ఓకే, ముందుగా అసలు 108 సార్లు చేయవలసినటువంటి నామాన్ని ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ. చాలా సులభమైన మంత్రం, మరొకసారి చెప్తాను. ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ. అంటే స్వాహాని ముందే చెప్తున్నాము. స్వామికి 108 సార్లు జపం చేసుకో, ఈ నామాన్ని చేయాలి. తర్వాత ఆర్ఘ్య మంత్రాలు చెప్తాను. 7 అర్ఘ్య మంత్రాలని చెప్తాను అని అంటున్నారు కాబట్టి పాలతో ఈ అర్ఘ్యాన్ని స్వామికి అంటే వేరే ప్లేట్ లో ఇచ్చేయచ్చా, లేకపోతే చిన్న దత్తాత్రేయ ఫోటో ఉంటే ఆ ప్లేట్ లో వదిలేయచ్చు. ఫోటో ముందు పాదాల దగ్గర వదిలేయచ్చు. పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ
దత్తాత్రేయాయ దేవాయ కర్మనారాగ్యం దదామ్యహం అంటూ పాలను వదిలేసేయాలి. అద్వైతానంద రూపాయ విశ్వరూపాయ సంభవే అన్నమయాయ దేవాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. మళ్ళీ పాలు వేస్తాం. మళ్ళీ పాలు దదామ్యహం. లీలా విగ్రహ రూపాయ నసూయ నందనాయ చ సంసార శ్రమణ నాశాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే మహారాజాయ సిద్ధాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. సంసార దుఃఖ నాశాయ సర్వశోకహరాయ చ సిద్ధిరాజాయ దేవాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. స్వరూప జ్ఞాన దీపాయ సర్వశక్తిధరాయ చ సిద్ధరాజాయ దేవాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. సర్వత్ర జ్ఞాన నాశాయ జ్ఞాన దీపాయ చాత్మనే సచిదానంద బోధాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. అద్భుతం. అంటూ ఈ 7 ఆర్ఘ్య మంత్రాలు కూడా. దీని యొక్క ఫలితం ఏంటంటే పద్మిని, దీనికి సర్వరోగ సర్వారిష్ట సర్వ భయ సర్వ దరిద్రాల నివారణ, సర్వభూతోపశమనానికి. అంటే చాలా మంది మాకు నెగిటివ్ ఎనర్జీ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇల్యూషన్స్ ఉన్న వాళ్ళకు కూడా దత్తాత్రేయ మంత్రాన్ని చదివి 108 సార్లు జపించి అర్పణ చేసి అప్పుడు 7 ఆర్ఘ్య మంత్రాలతో ఆవు పాలతో 12 సార్లు వంతన ఆర్ఘ్యం, అంటే అలా చదువుతున్నంత సేపు 7 సార్లు వేసేయచ్చు అన్నమాట. అంటే మళ్ళీ సేమ్ మంత్రం 12 సార్లు కావాలన్నా చేసుకోవచ్చు అలా. అద్భుతం. అప్పుడు సర్వ శుభాలు కలుగుతాయి అని స్వామి చెప్తున్నారు అనమాట. అద్భుతం అక్క. డెఫినెట్ గా అర్ఘ్యం అంటే అర్ఘ్య ప్రియులే డెఫినెట్ గా దేవీ దేవతలు మనకు తెలుసు. అర్ఘ్యాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారు. అటు సూర్యనారాయణ మూర్తి అవ్వచ్చు. అసలు అర్ఘ్యం అనేది చాలా చాలా వైశిష్టమైనటువంటి రోల్ ని ప్లే చేస్తుంది. ఈవెన్ సంధ్యావందనంలో కూడా అర్ఘ్యం అనేది ఖచ్చితంగా ప్రధానమైన పాత్ర ఉంటుంది. అద్భుతం. సో ఇలా చేసుకుని డెఫినెట్ గా తొలి ఏకాదశి నాడు అద్భుతం. సాక్షాత్ విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామి, ఆయన త్రిశక్తి రూపం కాబట్టి స్వామికి ఆ విధంగా చేసుకుంటే కర్మలు అనేవి తొలుగుతాయి దీని ద్వారా. అందులో సర్వ బాధ ఉంది, సంసార సాగరాన్ని దాటేది ఉంది. అన్ని మంత్రాలు కూడా ఆర్ఘ్య మంత్రాలు కూడా అలా ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని స్వామి చెప్పారు. ఎన్ని నివారణలు చెప్పారు స్వామి. సర్వ రోగ నివారణ, సర్వభూత ప్రేత పిశాచ బాధలు, ఇవన్నీ కూడా చెప్పారు స్వామి. తప్పకుండా అవన్నీ తీరి డెఫినెట్ గా అవన్నీ ఆ బాధలన్నిటి నుంచి బయటపడి మన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలి ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వితౌట్ ఫెయిల్ వినియోగించుకోవాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరొక్కసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క. నమస్కారం.